ప్రపంచ కప్ 2024 విజయానంతరం రాహుల్ ద్రవిడ్ వారసుడిగా హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టిన గంభీర్ తొలి పర్యటనలోనే మిశ్రమ ఫలితాలను ఎదుర్కొన్నాడు. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ విజయాన్ని అందుకున్న గంభీర్ వన్డే సిరీస్లో మాత్రం ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. స్పిన్ వికెట్లపై భారత బ్యాటర్లు దారుణంగా విఫలమవ్వడంతో 3 వన్డేల సిరీస్ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత శ్రీలంక చేతిలో భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ గెలిచిన న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరిగిన 3 టెస్టుల సిరీస్లో క్లీన్ స్వీప్ అయింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే సొంత గడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్ కావడం తొలిసారి. ఈ ఘోర పరాజయంతో హెడ్ కోచ్ గంభీర్పై విమర్శలు మొదలయ్యాయి. ఆసీస్ గడ్డపై ఘోరంగా ఓడిపోవడంతో గంభీర్ కోచ్గా వచ్చినప్పుడు నుంచి టీమిండియా క్రికెట్ నాశనమైందని, ఇప్పటికైనా మేలుకొని ఆ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. 5 టెస్టుల బోర్డు గవాస్కర్ ట్రోఫీని విజయంతో ప్రారంభించిన భారత్ ఆ తర్వాత 4 మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైంది. చివరి 2 టెస్టుల్లో గెలిచే అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆశించిన ఫలితాన్ని సాధించకుంటే మాత్రం గంభీర్తో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లపై కూడా వేటు పడనుంది. గతంలో పిచ్ ఆటగాళ్ల సాయంతో టెస్టు సిరీస్ గెలిచిన భారత్ ఈసారి కనీస పోటీ ఇవ్వలేకపోవడం గంభీర్ వైఫల్యాన్ని బయటపెడుతోంది.